ఏఐడిఎంకే డిఎంకే ద్రవిడ పార్టీలు పెద్ద ఎత్తున ఏమి నడిచినా మాదే నడవాలన్న విధంగా నడుస్తుంటది. డిఎంకే కరుణానిధి చనిపోయిన తర్వాత స్టాలిన్ ముందుండి తన కుమారుడు ఉదయనిధిని పెట్టుకొని పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఫ్యూచర్ డిఎంకే ఉదయనిధి స్టాలిన్ అని చెప్పింది. కానీ అక్కడ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ పూర్తి స్థాయిలో అందరినీ కూడా సనాతన ధర్మం మీద విషం జిమ్ముతూ మలేరియా డెంగ్యూ అంటూ పోలుస్తూ చిక్కుల్లో పడ్డాడు. ఆ రోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సనాతనీయులందరూ కూడా తిరగబడ్డారు ఉదయనిధి స్టాలిన్ మీద. ఏఐడిఎంకే వచ్చేసరికి జయలలిత మరణం తర్వాత పూర్తిగా ఏఐడిఎంకే పగిలిపోయినట్టుగా పళనిస్వామి కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక విడిపోవడం జరిగింది. అంటే వర్గాలుగా విడిపోయి అసలు ఏఐడిఎంకే ఏమైపోతుంది అన్నటువంటి తరుణంలో ఇక్కడ డిఎంకే ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ ఎన్డీఏ కూటమికి ఏఐడిఎంకే సపోర్ట్ చేస్తుంది. అయితే దీంట్లో మధ్యలో వచ్చినటువంటి టీవీకే ఎటు కాదు నేను సింగిల్గా నిలబడతా అని చెప్పేసి విజయ్ చేసినటువంటి మాటలు కావచ్చు, ఆయన స్పీచ్లు కావచ్చు బ్రహ్మాండంగా సక్సెస్ అయిన తర్వాత కరూరు ఘటన తర్వాత తిప్పికొట్టింది.